ఈ ఏడు కాలపు నిండు గర్భిణి కన్నపు ఈ ఏడు కాలపు నిండు గర్భిణి కన్న బిడ్డ పరాభవన పేరుదేముంది. ఎన్ని ఉగాదులకు చేదు పేర్లను చూడలేదు. బంతిపూల చేంతాడుతో బతుకు దుఃఖాన్ని చేదేవానికి ఈ పరాభవ ఒక తీపి నీళ్ల బొక్కెన. బంతిపూల చేంతాడుతో బతుకు దుఃఖాన్ని చేదేవానికి ఈ పరాభవ ఒక తీపి నీళ్ల బొక్కెన. కాలగతి పొడుగున కలల రాజహంసలు నేలకూలితే తల్లడిల్లిన మనిషి వేసుకున్న కొత్త దారులే సంవత్సరాలు. కాలగతి పొడుగున కలల రాజహంసలు నేలకూలితే వేసుకున్న కొత్త దారులే సంవత్సరాలు. ఈ పొగరు కాలపు పరాభవ దారి ఎడారి ముళ్ళముఖంతో ఉన్న తడియారని తోవను తెరిచే నీళ్ల తలుపు. తడియారని తోవను తెరిచే నీళ్ల తలుపు. కాలానికి కొత్త రంగులద్దింది మనిషి మనుగడే. నరులు నిలిచి గెలిచిన గుర్తులే తేదీల మైలురాలు. అహరహం కష్టాల కొండలు కలిగించి రూపు కట్టించిన ఆకృతులే సంవత్సరాల సంతకాలు. కాలానికి దాసోహం కాని కలల సాగు చేసిన మనుషులు కాలానికి దాసోహం కాని కలల సాగు చేసిన మనుషులు సగర్వంగా పాతిన దీపస్తంభాలే ఉగాదుల చరిత్ర. అందుకే ఈ పరాభవాన్ని వైభవంగా స్వాగతిస్తాను. అమ్మా నాన్నల పొడ్డుతాడుతో కలిపి నేను ఒక వసంత రాగాన్ని అల్లుతా. అక్కా చెల్లెళ్ళ అనురాగ గీతాలతో మన్మోహన మధుర మురళి వాయిస్తా. అమెరికాకు చెక్కేసిన అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఆన్లైన్లోకి పిలిచి జీవితపు తీపి చేదు ఉప్పు కారం పులుపు వగరు ఎట్లా అరగించి అరిగించుకోవాలో ప్రత్యక్ష పాఠం చెబుతా. ఎన్ని మార్లు పరాభవాలు ఎదురైనా ఆనంద సింహాసనం మీద తన్మయంగా నవ్వే లాఫింగ్ బుద్ధున్నవుతా. ఇప్పుడు ఈ మద్రాసు విశ్వవిద్యాలయపు కొమ్మ మీద 100 కోకిలలు చెన్నుగా కూర్చొని కవిత్వరాగం తీసుకుంటే అది శిశిరానికి పరాభవమే. ఇప్పుడు ఈ ఉగాది ఆకుపచ్చ రెక్కల మీద మోసుకొని వచ్చిన కొత్త రోజుల పుప్పొడి అందరి మీద అక్షింతల జల్లులై కురుస్తుంది. ప్రతిరోజు రాజపూజితమై అక్షరాలకు అక్షయ గౌరవాన్నిచ్చి శాలువాలుగా తప్పిపోతుంది. పరాభవ వైభవంగా ఈ లోక ప్రాంగణంలోకి మంగళ వాయిద్యాలతో నిన్ను స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీ కోడు తిరుమల మాధవి